திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதటీ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ధనుర్మాసంలో 24 రోజులు పూర్తయ్యాయి. 25వ రోజులోకి మనం ప్రవేశించాం. నిన్నను స్వామి సన్నిధానానికి చేరిన గోదా గోపీజనం వారందరూ కూడా, స్వామి నువ్వు రమ్మన్నావు, పరై ఇస్తానన్నావు, వ్రతం చేయిస్తానన్నావు, కనుక మేము వచ్చాం. ఇండ్రు యాం వందోం, నువ్వు రమ్మండం వల్ల మేము వచ్చాం. ఆ పరై ఏదో నువ్వు ఇస్తావన్నావు కనుక మేము దాని గురించి ప్రస్తావన చేస్తున్నాం, కానీ మాకు ఏ ఇతరమైనటువంటి కోరికలు లేవయా అని మనకి గతంలోనే తూయోమాయి వందోం అని చెప్పారు. అంటే నీ దగ్గరికి వచ్చి ఏదో వస్తువు తీసుకుని వెళ్ళిపోయేటటువంటి కోరికలు ఆలోచనలు మాకు లేనే లేవు. దీని దగ్గరికి చేరడమే ఒక గొప్ప పురుషార్థం. నువ్వు దానికి అంగీకరించావు, మేము చేరామయా ఈ రంగు, తర్వాత నీ దయ. ఇది నిన్న చెప్పారు. పాపం ఇంత దీనంగా వీళ్ళు చెప్పేటప్పటికి ఆయనకి పాపం చాలా జాలి వేసింది. అబ్బాయి ఎంత కష్టపడ్డారా మీరు, పాపం తెల్లవారుతూ మంచి చలిలో ఇబ్బంది పడుతూ మీరందరూ వచ్చారు, ఒకళ్ళనొకళ్ళు లేపుకొచ్చారు, ఎవరెవరు ఏ మాటలన్నా పట్టించుకోకుండా వచ్చారు, చాలా కష్టపడ్డారా అన్నాడు ఆయన. అంటే పాపం మన వాళ్ళు చెప్తున్నారు, ఈవేళ ఏం కష్టం లేదయ్యా, మాకు అలాంటి శ్రమే లేదు, మేము మగిழ்ந்து మేము వచ్చాము, ఆనందంగా మేము వచ్చాము, వరుత్తమం తీరింది యాం వందోం, మాకు ఏ క్లేశము లేకుండా ఏ కష్టం లేకుండా వచ్చామయ్యా. నీ సన్నిధికి చేరగలగడమే ఒక అదృష్టం, రావడమే ఒక గొప్పతనం, అది మాకు నువ్వు లభింపచేసావు. సరే, ఇంతకీ ఏం కావాలంటారు అని అడిగాడు. ఆయన నువ్వే కావాలయా అంటే, అదేమిటి మీరు అదేదో పరై అన్నారు కదా, కనుక ఆ పరై తీసుకోండి, మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. అంటే అదేం కాదులే, మాకు పరై అంటే నువ్వే అని తెలుసునయా, కనుక నీవే కావాలి. ఉన్నాయి అరుతిత్తు వందోం అంటారు ఈవేళ మనవాడు. నిన్ను మేము కోరి వచ్చాము, అదేదే నన్నే కోరుస్తున్నారు మీరు తెలుస్తోంది, మీకేం కావాలి చెప్పండి, తప్పకుండా ఇస్తా అన్న. నిన్ను ఏదో వస్తువు కోసం కోరటం లేదయ్యా, నిన్ను నీ సేవ కోసమనే కోరుతున్నాము అని నిర్ణయం చేస్తారు. అదేం పెద్ద నాకు తెలియదు, అలాంటివి మీకు ఏమైనా వస్తువు కావాలంటే చెప్పండి, దాన్ని మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు ఆయన. అంటే మేము కోరి వచ్చింది నిన్నేనయ్యా, పరమ పురుషార్థం. నాకు ఆ పురుషార్థాలు గట్రా నాకు తెలియవు, మీకు మా నాన్నగారు చెప్పారు మీ చేత వ్రతం చేయించమని, మీకు ఏం కావాలో ఇమ్మన్నారు, పరై మీరు అడుగుతున్నారట, పరై మీకు ఇప్పించేస్తాను, కమాన్ మీరు తీసుకుని వెళ్ళండి అన్నాడు ఆయన. ఈవేళ మన వాళ్ళు, నువ్వు ఎవరివో మాకు తెలుసును, నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలుసును, నువ్వు ఎలాంటి వాడివో మాకు తెలుసును, కనుక నువ్వు తప్పించుకుపోయే ప్రశ్న లేదయా. అవతార రహస్యం ఏమిటో మాకు తెలుసును, నువ్వు ఎందుకు అవతరిస్తావో, ఎలా అవతరిస్తావో, అవతరించి ఏం చేస్తావో, ఎప్పుడు అవతరిస్తావో, నీ అవతార రహస్య జ్ఞానం మాకు తెలుసును సుమా, ఉంది సుమా అని చెప్తారు ఈవేళటి పాసురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நிடுமாலே
உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ఏలోరెంబావాయి. అందమైనటువంటి పాసురం. ఆయన రహస్యాన్ని చెప్తోంది మన గోద. ఒరుత్తి మగనాయ్ పిరందు, ఒరుత్తి ఒక ఆమెకు, మగనాయ్ పిరందు కొడుకువై పుట్టి. పేరు చెప్పలా, ఎందుకంటే సాధారణంగా పెద్దవాళ్ళ పేర్లు చెప్పడం అంత మర్యాద కాదు అని చెప్తూ ఉండరు. ఇప్పుడంటే మనకి పేర్లని స్టైలిస్టు ఫ్యాషన్ అయిపోయాయి. నా పేరు ఐఎమ్ మిస్టర్ సో అండ్ సో అనుకుంటాడు వీడే. తర్వాత మిగతా వాళ్ళని కూడా వాళ్ళని అట్లాగే సంబోధిస్తుంటాడు. ప్రపంచమంతా తనలో పెట్టుకున్నటువంటి భగవంతుణ్ణి తనలోంచి కంది ఆ తల్లి అంటే ఏం అదృష్టం చేసుకుంది ఆవిడ. ఆయన విభు, అలాంటి ఆయన్ని తన కొడుకుగా కనగలిగింది. అందులోనూ కనగానే సాక్షాత్తు పరమాత్మ ఇతడే అని ఆయనకు ఉండేటటువంటి అసాధారణపు చిహ్నముల ద్వారా శంఖచక్రాలు, పీతాంబరం లాంటి వస్త్రాలు. ఎవరైనా పిల్లలు పుట్టాడు వస్త్రాలు కట్టుకు పుడతారా? ఎవ్వరూ పుట్టలేరు. అలాగే ఎవ్వడూ వచ్చేటువంటి అవకాశమే లేదు. అలాగే సో జైల్లో పుట్టినటువంటి ఒక చిన్ని పిల్లవాడు అట్లాంటి అద్భుతమైనటువంటి రూపం, తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం అంటాడు వేదవ్యాస భగవానుడు. ఆ చూసిన పిల్లవాడిని చూస్తే ఆ నేత్రాలు, ఆ పట్టు పీతాంబరం, శంఖచక్రాలు, ఆయుధాలు, గద, ఆభరణాలు, కుండలాలు, అసలు ఇవన్నీ చూస్తే ఇదేంటి పిల్లవాడు ఇలా ఎక్కడైనా పుడతాడా అని ఆశ్చర్యం. కానీ తమ కోరిన కోరిక ప్రకారం భగవంతుడు అనుగ్రహించాడని తెలిసేటప్పటికీ వాళ్ళకి ఆనందానికి హద్దులు లేవు. అన్ని దుఃఖాలు మొత్తం పోయాయి, తమను తాము ధన్యము అని అనుకున్నారు. వృత్తి అంచేత ఆ రూపాన్ని చూసినటువంటి ఆ తల్లి సాటి మరి లేరు కనుక ఆవిడ ఒక అద్వితీయురాలు, తనకి పోటీ లేనటువంటి ఒక మహనీయురాలు. అలాంటి ఆమె దగ్గర మగనాయి పిరందు, కొడుకుగా పుట్టాడు. కొడుకు అంటే మాట వినేవాడు అర్థం అండి. ఇక పుట్టగానే కొడుకు అవ్వడు, మాట వినేట్టు పెరుగుతుంటే వాడు కొడుకు అవుతాడు. ఈయన ఎంత గొప్పగా మాట వినేవాడండి. ఇప్పుడు రాముడు లాంటి వాడు ఉన్నాడంటే ఆయనకి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత సరే అడవికి వెళ్ళాలి అని అంటే తప్పకుండా పెడతాను అని అన్నాడు. కొంచెం ఆలోచన పెరిగింది, మెచ్యూరిటీ వచ్చింది కనుక ఏం చెప్తున్నావు తెలుసును కనుక దేవకీదేవి ఆనాడు స్వామిని చూసి, స్వామి ఒక్కసారి దీన్ని నువ్వు తొలగించేసేయి, ఈ చతుర్భుజ రూపం వద్దు, కంసుడికి తెలిస్తే ఏమవుతుందో, ఉపసంహర సర్వాత్మన్ అని ప్రార్థన చేస్తే పుట్టగానే తీసేశాడండి ఆయన. పుట్టగానే అమ్మ మాట విన్నాడు, పుట్టగానే నాన్న మాట విన్నాడు. రాముడు అంటే 25 ఏళ్ల తర్వాత విన్నాడండి. కానీ పుట్టగానే అంత గొప్ప తల్లి ఎవరుంటారండి? ఇంకా అలాంటి భవ్యుడైన కొడుకుని కన్నతల్లి ఎవరుంటారండి? కనుక ఆమె ఒక అద్వితీయురాలు. అసలు ఆవిడ పేరే చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణుడిని కన్న ఆమె అంటే ఓ ప్రపంచంలో ఎవ్వడికైనా తెలిసిపోయింది. అలాంటి ఆమెకు పిరందు పుట్టాడే, పుట్టుక అవసరం లేదు ఆయనకి. సంకల్పంతో అక్కడ కూర్చొని అన్నీ చేయగలడు. కానీ మనతోటి సజాతీయుడై మనకి తన యందు ఒక దృష్టి కలిగింప చెయ్యాలనే కోరికతోటి అవసరం లేకపోయినా మనలాగా పుట్టాడండి ఆయన. శిశువుకి గర్భంలో ఉండేటప్పుడు 8వ నెల వచ్చినప్పుడు ఆ పాతవన్నీ జ్ఞాపకం వస్తాయట, గర్భంలో పడే దుఃఖాలన్నీ తెలుస్తాయట. చీచి ఇలాంటి దాంట్లో ఇంకా మళ్ళీ రాకూడదు సుమా, ఇలాంటి పాడు బతుకు మళ్ళీ మనకు వద్దు సుమా అని అనిపిస్తుంటండి. ఆ జీవుడికి భగవంతుడు జ్ఞాపకం వస్తాడట. మళ్ళీ 9వ నెల వచ్చేటప్పటికి శఠ అనే వాయువు మూసేసేటప్పటికి వాడు మూసుకుపోయి ఆ జ్ఞాన ద్వారాలని వీడు బయటికి నెట్టి వేయబడితే బయటికి 9వ నెలలో వచ్చిన తర్వాత ఆ లోపల చూసిన భగవంతుడిని తను ఇక్కడ కూడా చూడాలి అని అనుకుంటూ ఎక్కడా 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 అని వాడు తప్పించిపోతాట. పుట్టిన శిశువు అబ్బాయో అమ్మాయి ఎవరైనప్పటికీ కూడా క్వా 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 అని ఏడుస్తారు కదండి. క్వా అంటే ఎక్కడా ఎక్కడా ఎక్కడా.
నేను లోపల చూశాను ఒక తత్వాన్ని, నన్ను నడిపించే తత్వాన్ని. ఏదో ఆ తత్వం ఎక్కడికి పోయింది అని వెతుక్కుంటూ ఉంటారు అని అంటారనమాట. పుట్టుక అనేది అంత సుఖకరమైనటువంటి కార్యం కాదండి. అలాంటి దాన్ని తాను ఎన్నుకుని మన కోసమని మన బాగు చేయడం కోసం, మనతో సజాతీయుడు కావడం కోసం మన మధ్య పుట్టాడు. ఒరుత్తి మగనాయి పిరందు, ఇదో గొప్ప కార్యం. ఓరిరవిల్ ఒరుత్తి మగనాయి ఒళిత్తు వళర, అదొక రాత్రి. ఏమి రాత్రి అండి! ఆ శ్రావణ బహుళాష్టమి అని అంటారు కదా, ఆనాటి స్వామి యొక్క అవతారం అదొక గొప్ప ఆశ్చర్యం. ఎందుకని? అదొక రాత్రి, అదొక అపురూపమైనటువంటి రాత్రి, భగవంతుణ్ణి లోకంలోకి తెచ్చిన రాత్రి. అంతేకాదు, ఆ తెచ్చిన భగవంతుడు అక్కడ ఉండలేదు, జైల్లో పుట్టాడు. కానీ పుట్టిన రహస్యాన్ని బయటికి పొక్కనివ్వలేదు. ఆ బయట రహస్యాన్ని నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరి నందగోకులానికి వెళ్ళిపోతుంటే పక్కవాడికి తెలియనివ్వలేదు. అద్భుతమైనటువంటి ఆ రహస్యాన్ని నిర్వహించింది ఆ రాత్రి, ఎక్కడికి ఏం తెలియకుండా. అంచేత ఆ రాత్రి లాంటి రాత్రి మరి లేనే లేదు. ఓర్ ఈ రవ్వు, ఏమిటి జరిగిందండి ఆ రాత్రి? తండ్రి వసుదేవుడు ఆ పిల్లవాడిని తీసుకుని బయటకు వస్తే యమున అనేది దారిచ్చిందండి. ఆదిశేషుడు పడగలు విప్పి గొడుగు పట్టాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ వారక్కడ మొత్తం అంతా స్మృతి తప్పి పడిపోయేటట్టుగా అయిపోయిందండి. ఈయన్ని అక్కడ పడుకోబెట్టి ఆ పిల్లని తీసుకుని మళ్ళీ ఇటు దేవకి దగ్గర తీసుకొచ్చి పడుకోబెట్టి అంతవరకు ఎక్కడ ఎవరికి ఏం జరిగిందో తెలియకుండా తన యొక్క ప్రభావంతో కప్పి పెట్టేసింది. ఓర్ ఈ రవ్వు, అదొక అద్వితీయమైనటువంటి రాత్రి. ఎక్కడికి చేరాడండి ఈయన? మరొక ఆవిడికి కొడుకే పెరగడానికని వెళ్ళాడు. అక్కడ యశోదమ్మని తన తల్లిగా భావన చేశాడు. యశోదమ్మ దగ్గర తన చిలిపి చేష్టలు అన్నిటినీ చూపించాడు. కానీ అంత రహస్యంగానే పెరిగాడు. పుట్టగానే సాధారణంగా ఎవరైనా ఇండ్లలో చిన్న చిన్న పండగలు చేసుకుంటారు, ఏదో మేళం గట్రా పెట్టుకుంటారు. పాపం వాళ్ళ ఇంట్లో పుట్టగానే పిల్లవాడు పుట్టాడని బయటికి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకపోయింది. రహస్యంగా పెంచాల్సి వచ్చింది. పక్కన కంసుడి వల్ల ఉండేటటువంటి ఆ ఇబ్బంది ఈ కృష్ణుడికి ఏమైనా ఆపద కలిగిస్తుందేమో అనేటటువంటి భావన చేత రహస్యంగా పెరగాల్సి వచ్చింది. ఒళిత్తు వళరా, రహస్యంగా పెరుగుతూ ఉండగా ఎలా పెరిగాడు? ఎక్కడ పెరిగాడు? ఒరుత్తి మగనాయి, మరొక ఆవిడికి కొడుకే పెరిగాడు. ఆవిడెవరు? పెంచినటువంటి ఆవిడ యశోదమ్మ. ఆవిడికి సాటి ఎవరండి? ఎందుకని? సాక్షాత్తు పరమాత్మకి తాను స్తన్యపానం చేయించగలిగింది, ఆహారం పెట్టగలిగింది, స్నానం ఆడించగలిగింది. ఆవిడ లాంటి అదృష్టం మరొకరికి లేనే లేదు. అంతటితో ఊరుకుంటే బాగానే ఉంటాను. రోటికి కట్టి కొట్టడానికి కూడా వెనకాడకపోతే అలాగే కొట్టించుకుని వెక్కి ఏడుస్తూనే ఉండిపోయాడండి భగవంతుడు. అంతటి వాడు పిల్లవాడికి భగవంతుడికి తానే పాలిచ్చి పెంచగలిగింది. ఎంత అదృష్టం అండి ఆవిడికి. ఒరుత్తి మగనాయ్ ఒళుత్తు వళరా, కానీ బయటపడడానికి వీల్లేదు, రహస్యంగా పెరగాల్సి వచ్చింది. ఇది భగవంతుడి తమాషా అండి. భగవంతుడు మంత్రాధీనమై ఉంటాడు, మంత్రాధీనమై పెరుగుతుంటాడు. మంత్రాన్ని తల్లి అని అంటారు. మంత్రం గురువు దగ్గర ఉంటుంది, గురువుని తండ్రి అంటారు. ఈ జీవులకి గురువు తండ్రి, మంత్రము తల్లి, భగవంతుడు వాడి సంరక్షకుడు అన్నమాట. ఇక్కడ మనకి చెప్పేటటువంటి అటు దేవకి ఇటు యశోద ఇద్దరు కూడా తల్లులు, అంటే ఇద్దరు కూడా మంత్రస్వరూపులు అని అర్థం. నువ్వెవడవో మాకు తెలుసునాయా, మంత్రస్వరూపుడివై నువ్వు రహస్యంగా ఇప్పుడు పెరుగుతున్నావు. ఒక చోట పుట్టావు, ఒక చోట పెరుగుతున్నావు, ఒక రాత్రిలో సాగి వచ్చావు. పుట్టింది మధురా జైల్లో, కానీ పెరిగింది నంద గోకులంలో. ఆ రాత్రి అక్కడి నుంచి ఇక్కడికి నువ్వు చేరావు. ఆ చేరినప్పుడు యమున ద్వారా చేరావు.
కానీ ఎవరికి ఆ రహస్యం తెలియకుండా ఉండేట్టుగా రాత్రి దాచింది. కనుక రాత్రి గొప్పది, ఆ కన్నా ఆమె గొప్పది, పెంచిన ఆమె గొప్పది. ఎవరా తల్లి? భగవంతుడు మహామంత్రంలో ఉంటాడండి. ఈ మహామంత్రం అనేటటువంటిది మహానుభావులైనటువంటి ఋషులు ఒకనాడు తాము చేసేటువంటి తపస్ దశలో, సమాధి దశలో తమ హృదయంలో సాక్షాత్కరించుకుంటారు భగవంతుడిని. అక్కడ పుడతాడు. వారి మనస్సే ఒక మధుర. ఆ మధుర పరిశుద్ధమైనటువంటి మధుర. అక్కడ తాను పుడతాడు. అంటే వాళ్ళలో తాను సాక్షాత్కరిస్తాడు. అయితే ఋషుల ద్వారా మనకి రాలే. ఆ ఋషుల దగ్గర నుంచి ఒక సుదీర్ఘ కాలంలో సాగి 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 మన దాకా వచ్చింది. ఈ సాగిన కాలమే యమున. యమున కాలుడు ఇద్దరు కూడా సూర్యుడి సంతానం. యముడు మనకు తెలిసిన మృత్యుదేవత. కాలం ఎవడు ఎదిరించడానికి వీలు కానిది ఆ యముడు యొక్క సోదరి. అదే యమునా నది అంటుంది, కాల ప్రవాహం. ఆ ఋషుల దగ్గర తాను వారి హృదయంలో అవతరించి ఈ కాల ప్రవాహంలో ఎలా వస్తున్నాడో మనకి తెలియకుండా ఒక పరంపరాగతమైనటువంటి ఒక పద్ధతిలో వస్తాడు. వచ్చి మన ఆచార్యుల దాకా వస్తాడు. మన ఆచార్యుల హృదయంలో ఉంటాడు. అక్కడి నుంచి మనకి ఆయన ఆవిర్భవిస్తాడు. ఒక మంత్రంలో పుట్టావు, నువ్వు వేదసారమైనటువంటి గాయత్రీ మంత్రంలో పుట్టావు. తత్సారభూతంగా సుదీర్ఘకాలంలో నారాయణ మంత్రంలో నువ్వు అవతరించావు. నువ్వు మా దగ్గరికి వచ్చావు. కానీ నువ్వు రహస్యంగా ఉంటావు, నువ్వు బయటికి తెలియవు. నువ్వు అని ఎవరికి తెలియనివ్వవయ్యా. కానీ ఇలా నువ్వు రహస్యంగా పెరుగుతుంటే హాయిగా ఊరుకోవచ్చు. కానీ కంసుడు అలా ఊరుకోలేకపోయాడు. తరికిలానాగి ఎక్కడో ఉన్నాళ్లే, అష్టమ గర్భం నీ ప్రాణం తీస్తుంది, ఈ దేవకి దేవికి పుట్టేది అని అంటే, అష్టమ గర్భం ఒక పిల్ల వచ్చింది. ఆ పిల్లని ఏదో చేయాలనుకున్నాడు. కానీ ఆ పిల్ల ఆవేళే చెప్పింది, ఒరే నిన్ను సంహరించేవాడు ఇప్పుడే పెరుగుతున్నాడు రా అని. దాంతో వాడికి మనస్సుకి సుఖం లేకుండా పోయింది. తన దగ్గర ఉండే దుష్టశక్తులు అన్నిటినీ పంపించాడు. ఒక్కొక్కటి పంపించాడు. రేపలలో ఉన్నాడు ఈ పిల్లవాడెవడో అని అనుకుంటూ కృష్ణుడు అని అతని పేరని. వెళ్ళిన వాళ్ళు ఒక్కడు తిరిగి రాలే. అదంతా మొత్తం వన్ వే ట్రాఫిక్ లాగా అటు వెళ్ళడమే తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి తనకి రిపోర్ట్ ఇవ్వడం అనేది ఎవరు జరగలే. సరే అనవసరంగా పోయిన వాళ్ళలా పోయారు. సరే ఊరుకుందాం, ఎప్పుడోస్తే అప్పుడే చూసుకుందామని ఉండొచ్చు. కానీ ఊరుకోలేక తరికిలానాగి ధరించి ఉండలేక తాన్ తింగ్ నినైందా, తాను వాడికి ఏదో ఆపద కలిగించాలనుకున్నాడు. ఏం ఆపద? పిలిచి ఒక ఏనుగుని పెట్టి వెనకాదిద్దరు మల్లురిని పెట్టి వీళ్ళని దాటితే అప్పుడు తనేదో చేద్దాం, అసలు తన దాకా రాకుండానే వాడి పని పూర్తి చేసేయాలి అని అనుకున్నాడు. తమాషా ఏంటంటే చెడు చెయ్యాలి అనుకున్నాడండి. చెడు చేస్తే తప్పు కాదండి, చెయ్యాలనే సంకల్పం మనసులో నాటుకోవడం తప్పు. అది కృష్ణుడికి ఏదో చేయాలి. ఏం చేయాలి? కృష్ణుడికి మరణము కలిగించాలి. అసలు ఇవి రెండు పొసగవండి. కృష్ణ మరణం రెండు పొసగవు. కానీ అవి రెండింటినీ చెప్పి ఇదే మంత్రంగా చెప్పి వాళ్ళకి పంపించాడు. అందరూ ఒకటే మంత్రం, కృష్ణ మరణం కృష్ణ మరణం కృష్ణ మరణం. పోతన కృష్ణ మరణం, ఏ శకట కృష్ణ మరణం, హే వృత్ర కృష్ణ మరణం, హే వత్స కృష్ణ మరణం. పదం కరెక్టే, కానీ వాడు అర్థం చేసుకుంది వేరు, కృష్ణుడు అర్థం చేసుకుంది వేరు. వీడు అనుకున్నాడు కృష్ణుని యొక్క మరణము అనుకున్నాడు. కృష్ణుడు ఏమనుకున్నాడు? కృష్ణుని వల్ల కలిగే మరణము అనుకున్నాడు. కనుక వచ్చిన వాడినల్లా దాని కృష్ణ మరణమే కథగా వాడు కోరుకున్నది అదే కలిగించి అదే ఇచ్చి పంపించేశాడు ఆయన. తను అదే మంత్రం చెప్పిస్తున్నాడు. కనుక చివరికి ఆ కృష్ణుని తన దగ్గరికి రప్పించుకున్నాడు బలవంతంగా. వాడి సంకల్పం కృష్ణ మరణం, కరుత్తు, అది పిழைపిత్. దానికి సరైనటువంటి అర్థాన్ని పుట్టించి సరైన అర్థం చెప్పించి, వాడికి అర్థం కాకపోతే చెప్పి కృష్ణుని వలన కలిగేది ఇది. నీలాంటి దుష్ట ప్రవృత్తి కలవాడికి కంసుడికి వాడొక పెద్ద నిప్పులా అయిపోయాడు ఆయన. అది తలుచుకుంటే కంసుడికి మంట మంట మంట. సరే నీ మంట నిన్నే కాలుస్తుంది, నాకేం కనుక అనుకున్నాడు అంతే. కనుక అది కంసుడితోటే పోయింది.
తనకి అడ్డుపెట్టినటువంటి కోలయపీడాన్ని సంహరించాడు, చాండూరు ముష్టికుని సంహరించాడు. చివరికి అదే తలుచుకుంటూ కూర్చున్నటువంటి కంసుడిని కూడా తుద ముట్టించాడు ఆయన. కరుతై పిழைப்பித்து కంజన్ వయతిల్ నెరుపెన్న నిన్న. ఎందుకు చేశాడు ఈయన? భక్త సంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం. ఎప్పుడైనా ఒకటే నియమ భగవంతుడి దగ్గర, ఎవడు ఏది తలుచుకుంటే వాడికి అది ఇస్తాడండి. వాడు చెడు తలుచుకున్నాడు, చెడు ఇచ్చాడు. గోపికలు ప్రేమతోటి ఆ స్వామికి మంగళాన్ని కోరారు, వాళ్ళకి సుఖాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అందరూ కూడా భగవంతుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారండి. ఎవరు ఏ రకంగా చూస్తే వాళ్ళకి అలానే కనిపిస్తాడు ఆయన. అర్థమైన నువ్వు ఏడుపు మొహం పెట్టి చూస్తే అద్దంలో ఏడుపు మొహమే కనిపిస్తుంది, నవ్వుతూ చూస్తే నవ్వు ముఖం కనిపిస్తుంది, పౌడర్ రాసుకుంటే పౌడర్ కనిపిస్తుంది, బూడిద రాసుకుంటే బూడిద కనిపిస్తుంది, కాటుక రాసుకుంటే కాటుక కనిపిస్తుంది. అద్దానికి ఏం తప్పు ఉంది కనుక ఎలాంటి భావంతో మనం పెడతామో అదే చేస్తాడు. భగవంతుడి దగ్గర తమాషా ఏంటంటే, రక్షించాలి అంటే నోటి మాట చాలు, కానీ శిక్షించడానికి లోపలి పొరల దాకా చూస్తాడు ఆయన. కంసుడి దగ్గర లోపలి పొరల దాకా చూశాడు. రజోగుణపు ముద్ద, తమో గుణపు ముద్ద కనుక అది వాడినే నాశనమయ్యేట్టుగా చేసింది. కృష్ణుడిని తలుచుకుంటూ తన హృదయంలో చెడు భావం నింపుకున్నాడు. ఆ చెడు భావానికే తను బలి అయిపోయాడు. ఇది భక్త సంరక్షణ చేశాడు. నెడుమాలే సుదీర్ఘమైనటువంటి ప్రేమ తనని ఇష్టపడ్డ వాళ్ళందరి విషయంలో ఉంది కనుక స్వామి ఈవేళ నీ సన్నిధికి మేము చేరాం. నువ్వు కూడా మధురలో పుట్టావు, మా దగ్గరకు వచ్చావు, మా దగ్గర పెరుగుతున్నావు. మేము రమ్మని నిన్ను కోరలే, మమ్మల్ని కోరుకుని నువ్వు వచ్చావయ్యా. మా మీది ప్రేమతోటి నువ్వు వచ్చావు అనే విషయం మాకు తెలుసును. దీర్ఘమైనటువంటి ప్రేమ కలిగిన వాడా, ఏం కావాలో చెప్పండి ఇంతకని. సరే అవన్నీ అలా అట్టపెట్టి అన్నాడు. ఉన్నై అరుతిత్తు వందోం, నిన్ను మేం కోరి వచ్చామయా. సరే నన్నే కోరుతున్నారు తెలుస్తోంది, సరే ఏమిటి కావాలి మీకు చెప్పండి. నన్నే కోరి మీరు వచ్చారు, సంతోషం. ఏం కావాలి? పరై తరుదియాగిల్, మాకు నువ్వు పరై అనేది ఏదో ఇవ్వాలి, ఆ వ్రతానికి పరికరంగా అది ఇస్తాను, రండరా అన్నావు. మేము వచ్చాం. అది ఏమిటో మాకు తెలియదు, అది ఎందుకో కూడా మాకు తెలియదు, కానీ నువ్వు ఇస్తానన్నావు కనుక మేము దాని గురించి ప్రస్తావన చేస్తున్నాం. కానీ మేము కోరి వచ్చింది ఉన్నై అరుతిత్తు వందోం, నిన్నే మేము కోరి వచ్చాము. ఆయన అవతార రహస్యం చెప్పాడు ఆయన. నువ్వు మా కోసం ఇక్కడ కృష్ణుడిలాగా అమాయకుడిలా కనిపిస్తున్నావు, కానీ నువ్వెవరో మాకు తెలుసును, నువ్వు ఎందుకు వచ్చావో కూడా మాకు తెలుసును. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నీ దీక్షగా నువ్వు వచ్చావు. దానికోసం ఏ రూపమైన ధరిస్తానన్నావు, ఈ రూపాన్ని నువ్వు ధరించి వచ్చావు మా కోసం అని. ఇది నీలో ఉండేటువంటి పరమ ప్రేమ. ఎన్ని కష్టాలైనా దాన్ని నువ్వు పట్టించుకో, మాకు కలిగే కష్టాలు తొలగించడమే నీ లక్షణంగా పెట్టుకుంటావు తెలుసు. చాలా బాగా చెప్పారా పాప, చాలా కష్టపడి ఉంటారు మీరు, పాప చాలా శ్రమ పడ్డారా అన్నాడు ఆయన. ఏం లేదయా, తిరుత్తక్క సెల్వమం సేవగమం యాంపాడి వరుత్తమం తీర్ందు. మాకు ఏ కష్టం కలగలేదు, ఏ క్లేశం కలగలేదు. నీ యొక్క కళ్యాణ గుణాలు మా అందరికీ కూడా చక్కటి శాంతాన్ని, చక్కటి సుఖాన్ని మాకు అందిస్తాయి. అసలు వాటిని కీర్తిస్తే అమ్మ కూడా ఆనందిస్తుంది కనుక అమ్మని ముందు పెట్టుకొచ్చారు కదా ఇప్పుడు వీళ్ళంతాను. చేత అమ్మకి కూడా ఆనందం కలిగించే తిరుతక్క సెల్వము, ఆవిడకి కూడా ఆనందం కలిగించే నీ దివ్య సంపదని, సేవగమం నీ వీర చరిత్రని మేం పాడుకుంటూ వస్తున్నామా. మాకు అదే పెద్ద ఆహారం, మాకు అదే పెద్ద ఆచ్ఛాదన, మాకు అదే పెద్ద ఆనందాయకమైంది. చేత మాకు అన్ని కష్టాలు తొలగిపోయాయి, అంత సుఖంగా ఉంది. నేను చూడక ముందు దాకానే ఏ కష్టాలైనా, నేను సేవించిన తర్వాత ఇంక కష్టాలే ఉంటాయ్యా. కష్టాలు చెబుదామని వచ్చారు రాముడి దగ్గరికి భరతుడితో పాటు అయోధ్యాపుర జనులంతా. కానీ చూసిన తర్వాత దృష్టయేవ హీన శోకం అపనయేష్యతి అన్నారు. నేను చూడగానే మాత్రం అన్నీ మర్చిపోయామయ్యా అన్నారు. మాకు ఏం కష్టం లేదయ్యా, అన్నీ సుఖంగా ఉన్నాయి. మగిழிంది నీ రూపాన్ని మేము దర్శించుకునే అవకాశం మాకు కలిగించావు.
మాకు ఆనందమైంది అన్నాడు. సరే, చాలా బాగుంది. ఇంతకీ మీకు పరే కావాలన్నారు కదా, సరే తప్పకుండా ఇస్తా. మరి పుచ్చుకోవాలంటే దానికి కొన్ని యోగ్యతలు కూడా మీలో ఉండాలి కదా. మీరు ఏం చేశారో చెప్పండి. మీరు ఏదో ధనుర్మాస వ్రతం ఏదో చేస్తున్నామని చెప్పి అంటున్నారు కదా, ఈ వ్రతానికి ఏమైనా ప్రమాణం ఉందా? దీన్ని ఎవరైనా చేశారా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేసినట్టుగా ఉందా? ఏమిటి మీరు ఈ చేసే కార్యక్రమానికి ప్రమాణంగా మీరు చూపించదలుచుకుంటున్నారు? అదేమైనా ఉంటే, చేసేది శాస్త్రాన్ని అనుసరించి ఉంటే తప్పకుండా మీకు కావాల్సినవన్నీ కూడా మేము ఇస్తాం. కనుక మీకు ఏదైనా ఒక ప్రమాణం ఉన్నదా? ఇప్పుడు మీరు చేసేటువంటి కార్యం ప్రామాణికమైతే తప్పకుండా ఫలితాన్ని ఇవ్వాలి. కనుక ఏమిటి ప్రమాణం? మీరు ఏమిటి చూసి వచ్చారు, ఏమిటి కోరొచ్చారు చెప్పండి అని అడిగాడు ఆయన. రేపటి దినాన ఈ వ్రతాన్ని ఆచరించడానికి తమకి ప్రమాణం ఏమిటో చెప్తారు మన వాళ్ళు. చెప్పి ఆయన ఆనందపడ్డాక, సంతోషపడ్డాక, సంతృప్తి చెందాక అప్పుడు తమకి ఏం కావాలి, పరయి అనేటటువంటి దాంతో ఉండాల్సినటువంటి అంగములు ఏమేమిటో వాటన్నిటిని కూడా వివరిస్తారన్నమాట. ఈవేళ ఆయన అవతార రహస్యాన్ని మాత్రం చెప్పారు. ఆయన నువ్వు ఎక్కడో పుట్టావని తెలుసును, మా కోసం ఇక్కడికి వచ్చావని తెలుసును, అంచేత నువ్వు ఈ రహస్యం మాకు తెలుసునయ్యా అని చెప్పారు. అది తెలిస్తే ఇంకేం పర్వాలేదు. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాళ్ళు కూడా నాలాంటి స్వరూపాన్ని పొందుతారు అని గతంలో చెప్పాడు ఆయన భగవద్గీతాది గ్రంథాల్లో. అవతార రహస్య జ్ఞానం 4వ అధ్యాయంలో చెప్పినప్పుడే ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాళ్ళకి కూడా ఇట్లాంటి చక్కటి సుఖం లభించును అన్నాడు. సో మాకు అదేదో నువ్వు ప్రసాదించు, మాకు తెలిసింది కనుక ఈవేళ అని అడిగారు. తప్పకుండా అని అన్నాడు. రేపు స్వామికి మన వాళ్ళు ఈ వ్రతానికి ప్రమాణం ఏమిటో దాన్ని వివరిస్తారు, మనం కూడా తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.